శ్రీలక్ష్మి గారు, అసలు ఏంటండి ఈరోజు ఎపిసోడ్ ఏంటి? మీరు ఎపిసోడ్ ఎలా స్టార్ట్ చేస్తారు ప్రతిసారి? కెమెరా చూసి పెళ్లి కానీ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ చంపి వాని బొక్కలు తెచ్చుకుందాం అనుకున్నాం. ఈ బొక్కలు మంత్రగానికి కావాలా? పెళ్ళైన వాళ్ళు ఎక్కడ రావు. ఇప్పుడు యేసు కూడా బ్రహ్మచారి అని చెప్పి రికార్డ్స్లో ఏం రాసలేదు అక్కడ. రాహుల్ గాంధీ గురించి పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఏమని? రాహుల్ గాంధీ గారు పెళ్లి చేసుకోలేదు అన్నారు కానీ బ్రహ్మచారం చెప్పలేదు. ఇప్పుడు అంటే చెప్తా నేను, అప్పుడు చెప్పలేను. చెప్పు, ఏదో ఏదో ఒకటి చెప్పు. మీరు ఊహించని రోగం ఒకటి వచ్చింది ఆయనకి. నేను విననిది, లోకంలో లేనిది ఏదన్నా కొత్తగా చెప్పు అంటారు కదా, అలాగే చెప్పాడు. నేను శివుని భక్తుని కదా, ఆ శివుడు నన్ను కోరుకుంటాడేమో. నిజానికి నరబలి తీసుకునే ఆచారం, పిల్లల్ని సొంపుకు తినే ఆచారం బైబిల్ దేవుడికి ఉంది. మీరు ఇది చెప్తే నాకు ఇంకోటి గుర్తొస్తుంది. ఏంటిది? అదే ఈ మధ్య కైలాండ్లో జరిగిందంతా బయటకు వచ్చింది కదా, ఎప్స్టీన్ ఫైల్స్. అదే ఫైల్స్. ఒక ధనవంతుని భార్య చాలా అందంగా ఉన్నదని ఇడిపించిన, ఆమెను తెచ్చుకోవాలి, ఇంటికి తెచ్చుకోలేదు. ఇదేం చేయకుండా వచ్చేసిందా? వశీకరణం చేసుకున్నాడు. అంటే ముందు వాడాడు. నేను శివుని దగ్గరికి పోతానని చెప్పి. తాతల వేతల సుతల తలాతల రసాతల మహాతల పాతాల భూలోక భూలోక సువర్లోక జనలోక మహాలోక హలో హలో బండి కొంచెం మెల్లగా. సత్యలోకాలు. పాతాళానికి పోతారు వీళ్ళు అన్ని లోకాల్లో. నేను ఎంతసేపు చెప్తే మీరు ఒక్క లోకం అట్లా చేసేసారండి. ఇంతకాడికి నాకు కోసి పంచ, దానికి గంజి ఇస్త్రీ, మళ్ళీ దానికి కండువా. ఒకవేళ 12:30, 1 గంట కావచ్చు, చిన్న కళ వచ్చింది. ఆ కళలో ఏ పాటు పోతే ఆ పాటు ఓడదీసి చేస్తాడు కదా, కాదా? నాకు మాత్రం ఏం తెలుసు. ఆయనకున్న రోగం ఏంటండి? వాళ్ళు చెప్పే సాక్ష్యాలను బట్టి మాకు ఈ డౌట్స్ వస్తున్నాయండి. అది ఎంతసేపు అంటే ఒక 1 మినిట్ కళ. నేను మంచిగా గట్టిగా చపాటి పడతా. మంచిగానే అంటే అది పని చేసిందా? అప్పటికప్పుడు తెలిసిందా? నీకుందే ఉందా లేదే? అయ్యా, మీకు మీ ఫ్యాన్స్ కొని నమస్కారం. నేను వెళ్ళిపోతున్నా. నమస్తే. చీప్ మార్కెటింగ్ మతం, క్రైస్తవ మాఫియా చెప్పించే దొంగ సాక్ష్యాలకి బెండు తీస్తూ మిమ్మల్ని అందరినీ కడుపుబ్బా నవ్విస్తూ అప్రతిహతంగా ముందుకు సాగిపోతున్నటువంటి టెస్ట్ మనీ ట్రోల్స్కి స్వాగతం. కొంత విరామం తర్వాత మరి ఈరోజు ఎపిసోడ్ని మొదలు పెడదామా? శ్రీలక్ష్మి గారు, అసలు ఏంటండి ఈరోజు ఎపిసోడ్ ఏంటి? మీరు ఓ విషయం మర్చిపోయారు. ఒకటి తక్కువైంది. నేనే మర్చిపోయాను. మీరు ఎపిసోడ్ ఎలా స్టార్ట్ చేస్తారు ప్రతిసారి? కెమెరా చూసి. రామచంద్ర కాదా? అంటే ఎపిసోడ్ స్టార్టింగ్లో ఒక పద్యం చెప్తారు కదా, అందుకే గ్యాప్ ఇవ్వకూడదు. గ్యాప్ వచ్చింది కదా, మర్చిపోయాను. తెలుసు. సరే చెప్తాను. కవి కాని వాని వ్రాతయు నవరస భావములు లేని నాతుల వలపున్ దవిలి చను పందినేయని వివిధాయుధ కౌశలంబు వృధారా సుమతి. దీని అర్థం చెప్పే ముందు నాకు ఒకటి అనిపించిందండి. ఏంటిది? కవి కాని వాణి అనగానే నేను కవిని కానన్నవాణ్ణి కత్తితో పొడుస్తా అంటారేమో. అంటే వీళ్ళ కాన్సెప్ట్ అదే, నేను దేవుణ్ణి కాదన్న వాడిని నరకంలో వేస్తా, అదే కదా. సింక్ అయిపోయింది. సింక్ చేస్తారా? అంతేగా. వెరీ గుడ్. దీనికి పద్యానికి అర్థం చెప్తా. కవి కాని వాని వ్రాతయు అంటే కవిత్వము, ఒక విషయాన్ని వర్ణించడం, తెలియని వాళ్ళు రాసేటువంటి రాత, ఆ రాతలోని భావం అంత అందంగా ఉండదు. తర్వాత నవరస భావములు లేని నాతుల వలపున్, శృంగారాది నవరస భావాలు తెలియనటువంటి స్త్రీలో ప్రేమ అంత అందంగా ఉండదు. దవిలి చను పందినేయని, దవిలి చను అంటే ఆగకుండా పరిగెత్తేటటువంటి పందినేయని, పందిని వేయని, పందిని కొట్టలేని వివిధాయుధ కౌశలంబు వృధారా సుమతి. అంటే వివిధ ఆయుధాలు ప్రయోగించడంలో వాడికి ఎంత కౌశల్యం ఉన్నప్పటికీ పరిగెత్తే పందిని కొట్టలేకపోతే వాడి విద్యలన్నీ వృధానే. ఇప్పుడు ఈ పద్యాన్ని ఎందుకు చెప్పాలనిపించింది? అంటే ఏదైనా చెప్పొచ్చు, కాకపోతే ఈ పద్యంలో ఇంకొక లైన్ కూడా యాడ్ చేసుకునే సౌలభ్యం ఉంది. మీకు అది వెన్నతో పెట్టిన విద్య కదా, యాడ్ చేసేయండి. సరే మొత్తం చెప్తా. ఏంటి మొత్తం ఫస్ట్ నుంచా? ఈ లైన్ ఇంకొక లైన్ యాడ్ చేసి చెప్తా. కవి కాని వాని వ్రాతయు నవరస భావములు లేని నాతుల వలపున్ దవిలి చను పందినేయని వివిధాయుధ కౌశలంబు ఆధ్యాత్మిక చింతన లేని అర్భకుల అరుపులన్ వృధారా సుమతి.
ఆధ్యాత్మిక చింతన లేదా సాధన లేనటువంటి అర్భకుల అరుపులు ఎక్కడ ఉంటాయి చెప్పండి? చర్చిలో ఉంటాయి కదా. ఒకరిని పిచ్చుకొక్క గరిసిద్ది, అది పాస్టర్ అవుతాడు, అరుస్తూ ఉంటాడు, అంతే కదా. ఓ అలా వచ్చారా? అంతే కదా. వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన సాధన ఉన్నది కదా. రాత్రి కల్లో కనపడ్డాడు, నేను పాస్టర్ అయినట్టు అరుస్తూ ఉంటాడు పొద్దున్నే. అవన్నీ వృధారా సుమతి. ఇక నాకు విషయం చెప్పాలనిపించిందండి. మన సత్యబాబు గారు ఉన్నారు కదా, పాస్టర్ గారు, ఆయనతో మాట్లాడుతుంటే ఆయన ఒక విషయం చెప్పారు పాస్టర్ల గురించి. పొరపాటున క్రిస్టియానిటీ అనేది తగ్గిపోతే పాస్టర్ వృత్తిని వదిలేస్తే నెక్స్ట్ తను ఏం చేయాలో తనకు తెలియదంట. చేయలేడు అసలు, ఏ పని చేయలేడు. అదే చెప్పారు. ఇప్పుడు నన్ను ఎక్కిరిస్తూ ఉంటారు కదా, నువ్వు పొలం పనులు చేసావు, వ్యాపారం చేసావు, ఇసుక అమ్ముకున్నావు అనేది రకరకాలు. సరే, మనం కష్టించి పని చేసాం, ఇప్పుడు ఈ వర్క్ అవసరం కాబట్టి ఇది చేస్తాను, ఇది కాకపోతే ఇంకే పని అయినా చేయగలను నేను. కానీ పాస్టర్ అనేవాడు అది వదిలేస్తే రోడ్డు మీదకి వచ్చి ఏ పని చేయలేడు, చేతగాడు, అడుక్కు తింటాడు. మహా అయితే ఆడికి చేత అయ్యేది ఒకటే. ఎందుకంటే చర్చలు కూడా అదే కదా చేస్తారు. సరే, ఈరోజు ఎపిసోడ్ ఏంటి, ఎక్కడ అయిపోయాం? లాస్ట్ మనం ఎపిసోడు మారిన మాంత్రికుడు జక్కయ్య, ఆయన ఎపిసోడ్ చేసాం. ఎక్కడో విన్నట్టుందండి, చాలా గ్యాప్ వచ్చింది. చాలా గ్యాప్ తర్వాత అంటే నాకు చాలా వందల శక్తులు పరిచయం ఉన్నాయి. ఇల్లు జాట్ మంత్రము గుర్తొస్తుందా? అంటే ఏంటని మనం అనుకున్నాం కదా, అదొకటి. ఏమంటారు, భార్యాభర్తలను విడగొట్టేది, దయ్యాలను పట్టించడము, ఇలాంటివన్నీ మంత్రాలు నాకు వచ్చు. అంటే ఈ దిక్కుమాలిన ఈ మాంత్రికుల వేషం వేసుకుని వచ్చేటటువంటి దొంగ సాక్ష్యాలను ఇంచుమించుకు ఒకేలాగా ఉంటాయి కదా. అంతే, వాడికి 100 శక్తుల పరిచయం ఉంటుంది. వాడు ఆల్రెడీ కొంతమందిని మంత్రశక్తితోటి ఏదో చేశాను అంటాడు, ఫైనల్గా నేను మారానంటాడు. ఎక్కడ ఆపాం లాస్ట్ ఎపిసోడ్ అయితే? ఎక్కడ ఆపామంటే, నేను యేసుని ఎందుకు నమ్ముకున్నాను, ఎలా తెలుసుకున్నాను అన్న దగ్గర ఆపాం. కానీ దానికన్నా ముందు మనం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఈ ఎపిసోడ్లో ఉంటుందని చెప్పాను నేను. ఏదో అమ్మాయిల విషయం ఏదో వచ్చింది కదా. అది తనకు ఒక రోగం వచ్చింది, అంటే ఆ ఎపిసోడ్లో చెప్పలేదు. తనకు ఒక రోగం వచ్చింది, ఆ రోగం ఏంటి అన్నది ఇప్పుడు వీడియోలో మనం చూడాలి. ఏంటి, ఎయిడ్సా? అప్పుడు కూడా ఇలాగే అడిగారు తెలుసా మీరు. అంటే ఎయిడ్స్ అని అడగలేదు, ఇలా ఆత్రంగా అడిగారు, నేను చెప్పనని చెప్పాను. అంటే అమ్మాయిలు రోగం అనగానే అక్కడే కనెక్ట్ అయ్యింది కదా ఎవరికైనా, వాళ్ళకన్నా అదే డౌట్ వచ్చింది. మీరు ఊహించని రోగం ఒకటి వచ్చింది ఆయనకి, మీరెవ్వరు ఊహించలేరు. ఇంతకుముందు ఒకసారి చెప్పా కదా, నేను విననిది, లోకంలో లేనిది ఏదన్నా కొత్తగా చెప్పంటారు కదా, అలాగే చెప్పాడు. సరే, అది ఒకటన్నా ఉండాలి ప్రతి సాక్ష్యం ఉంటుంది. సరే, స్టార్ట్ చేద్దాం మరి. అంటే కొంచెం ముందు నుంచి ఆయన ఉపోద్ఘాతం అది మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా, అలా పెట్టాను. అక్కడ నుంచి కొంచెం రీకలెక్షన్ ఉంటుందా? సుమారు నేను చెప్పగలను, ఒక 100 శక్తుల పరిచయం కలిగిన వ్యక్తినని. ఒక్కొక్క మంత్రం వచ్చి 1,00,000 నిమిషాలు, 1000 నిమిషాలు, సూర్యగ్రహణం నాడు, చంద్రగ్రహణం నాడు, అమావాస్య, పౌర్ణమి, శనివారం నాడు, మంగళవారం నాడు విస్తారంగా చదివిన. ఇది వినంగానే నాకు వెంటనే ఒక సామెత గుర్తొస్తుంది. చెప్పండి. ఏకాదశి నాడు తలంటుకుంటున్నావు ఏంట్రా అంటే, ఇది నిత్యవ్రతం, ఈరోజే మొదలుపెట్టా అన్నాడంట. అంటే రోజు తలంటుకుంటాడనా? అయిపోలే, అది సగం సామెత. మరునాడు తలంటుకోలేదేంట్రా అంటే, వ్రతం నిన్నటితో సమాప్తి అయింది అన్నాడంట. ఇది 1,00,000 నిమిషాలు, 1000 నిమిషాలు, 150 నిమిషాలు అని చెప్పి నోటికొచ్చి చెప్పేస్తున్నాడు. మనుషులు చంపే మంత్రాలు కూడా నేర్చిన. ఒకరిని చంపుదాం అనుకున్నా, కానీ చంపక ముందు నన్ను దేవుడు పట్టుకున్నాడు. చంపుదాం అనుకున్నా, ఎందుకంటే ఒకరిని చంపి పెళ్లి కానీ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ చంపి వాని బొక్కలు తెచ్చుకుందాం అనుకున్నా. ఈ బొక్కలు మంత్రగానికి కావాలా? పెళ్లి కాని వాళ్ళే, పెళ్ళైన వాళ్ళే ఎక్కడ రావు, పెళ్లి కాని యవ్వనస్తులై కావాలి. కన్నెపిల్లని బలి ఇవ్వాలి కదా, కన్నె పురుషుడిని. మీరు చెప్పారు కదా, ఇది అదేలే, ఇవంతా చేతబడిలే కదా వీళ్ళకి, వీళ్ళ మాత్రమే చేతబడి కదా. ఇప్పుడు వాడు పెళ్లి కాదు, సరే ఆడు కాపురం చేసి ఉంటాడు, ఏదో సంసారం చేసి ఉంటాడు, అప్పుడేం చేస్తాడు? ఇప్పుడు యేసు కూడా బ్రహ్మచారి అని చెప్పి రికార్డ్స్లో ఏం రాసలేదు అక్కడ. రాహుల్ గాంధీ చెప్పాడు ఒకసారి. ఏమని? రాహుల్ గాంధీ గురించి పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఏమని? వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎంతసేపు నీకు 3 పెళ్ళిళ్ళు అయ్యాయి, మా వాడికి ఒక్కొక్క పెళ్ళి కూడా కాలేదానంటే, నేను ఒకటి గమనించాను, మీ వాడికి పెళ్ళి కాలేదని చెప్తున్నారు కానీ బ్రహ్మచారి అని చెప్పట్లేదు మీరు అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. బాగన్నారు. అలాగే యేసుకు కూడా బైబిల్లో పెళ్ళి కాలేదు అని చెప్తారు, అది కూడా బైబిల్లో స్పష్టంగా లేదు, వీళ్ళు చెప్తారు అంతే. కానీ బ్రహ్మచారి అని కూడా లేదు, కన్య పురుషుడు లేదు లేదు కదా, వీళ్ళు అనుకుంటున్నారు అంతే. ఆయన యేసు దేవుడు అనుకున్నట్లుగా ఆయన బ్రహ్మచారి అనుకుంటున్నారు. నాకు తెలిసి పైలోకంలో ఎక్కడ ఉంటాడు కదా యేసు, వీళ్ళు యేసు గురించి ఇట్లా పవిత్రుడు, పరిశుద్ధుడు, బ్రహ్మచారి అని చెప్పుకుంటుంటే విక్రమార్కుడు రవితేజలాగా పక్కకి వెళ్ళి నవ్వుకొని వస్తాడు ఆయన.
అయితే ఎన్ని మంత్రాలు నేర్చుకున్నాను నేను ఎందుకు దేవుని నమ్ముకున్నా అంటే నేను చెప్పిన కదా యేసుప్రభు గారించి ప్రవక్తలు కాదు, బిషప్లు కాదు, రెవరెండ్లు చెప్పిన నేను నమ్మటం కాదు. కోటి దేవాలు ఉన్నాయి, జాగ్రత్త. యేసుప్రభు ఒక్కడు దేవుడు కాడు. ఏదో అమెరికాలోకో మాలలోకో ఎవరికో కావచ్చు, మనకు మాత్రం కాదు. ఇది ఒక పైచ్యం చూసారా? మాట్లాడితే ఏసు అంటే అమెరికా దేవుడు అంటారు. అమెరికా దేవుడు ఏంటిరా? ఆఫ్రికా వాళ్ళు ఏం చేస్తారు మరి? ఆఫ్రికాలో కూడా మెజారిటీలు క్రైస్తవులే. మరి ఆఫ్రికా దేవుడు అనుకోవాలిగా. అంటే అమెరికా వాళ్ళు వెళ్ళి ఆఫ్రికా వాళ్ళని మతం మార్చారు అని వీళ్ళు అనుకుంటున్నారు. అలా అనుకుంటే అమెరికా వాళ్ళని కూడా ఐరోపా వాళ్ళు మతం మార్చారు. అలా తెలియదు ఆ విషయం. ఆ, ఇప్పుడు చరిత్ర తెలిసి మాట్లాడేది ఒక రకం, తెలియకుండా నోటికి వచ్చి మాట్లాడేది ఇంకో రకం. వాళ్ళ ఇంకో రకమే. అదే అంటే అమెరికా డెవలప్డ్ కంట్రీ కాబట్టి ఎంతసేపు అమెరికా దేవుడు యేసుని నమ్ముకుంటే అలా అయిపోద్ది అనుకుంటారు. అడుక్కు తింటున్న దేశాలు బోల్డ్ ఉన్నాయి యేసుని నమ్ముకుని. అయితే నాకు ఒక రోగం వచ్చింది వీళ్ళారా. అప్పుడు నాకు 21 సంవత్సరం, నేను దాదాపు 15 సంవత్సరం నుండి మంత్రాలు చదివినా. ఓహో, ఇప్పుడు వీళ్ళు ఎందుకని అంటే కొంచెం అన్నా నమ్మశక్యంగా చెప్పరు? అంటే కించిత్ కొంచెం అన్నా చెప్పొచ్చు కదా. అలా చెప్తే సాక్ష్యం అవుతుంటారా? అసలు చిన్నప్పటి నుంచి చేస్తేనే కదా 21 సంవత్సరంలో ఆయన వేసిన నమ్ముకుంటే 5 ఏళ్ల గ్యాప్ ఉండాలి కదా. 5-6 ఏళ్ల గ్యాప్. హిందూ దేవుళ్ళని నమ్ముకున్నాను, అక్కడ నాకేం జరగలేదు అంటానికి కొంత టైం ఇవ్వాలి కదా. అందుకని అనమాట. మరి 15 ఏళ్ళకే మంత్ర సాధన చేసేసాను ఎన్ని ఎందుకు అంటున్నా? 20 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చినాక చెప్పుకోవచ్చు కదా. 21 ఏళ్ళకి ఆయన అందులోకి వెళ్ళిపోయాడుగా. అందుకని అంటే అప్పటికి గాలి తిరుగుడు తిరుగుతూ ఉంటాడు, వీడికి ఏం రూపాయి ఇన్కమ్ లేదు. 20 ఏళ్ళకి అందులో దూరాడు కాబట్టి 15 ఏళ్ళకే నేను మంత్రగండి అయ్యానని చెప్పుకోవాలి. అంతే. అది ఇక నాకు చిన్న రోగం వచ్చింది. ఏం రోగం అంటే నాకు మగతనం పోయింది. అయ్యా 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 చెప్పలే మీరు ఊహించలేరని. పోయిందా అసలు లేదా ముందు నుంచి? సరే, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఓకే, యవ్వన కాలం. ఇప్పుడు నాకు పెళ్ళైంది, 2 పిల్లలు. పోయినాక పుట్టారా? అదెలా అదే అంటే మ్యాజిక్. పోయి మళ్ళీ వచ్చిందా? అదే మ్యాజిక్. అంతేలే. మొన్న నేను నా బిడ్డ పెళ్లి చేసిన. హల్లెలూయా. ఇప్పుడు మైకులో చెప్పేస్తా. ఈ వెనకాలంలో కూడా కొంచెం తేడాగా చూస్తున్నారు. అంటే వాళ్ళు ఫస్ట్ టైం విన్నారు. వాళ్ళు కూడా ఇదొక హఠాత్ పరిణామం అన్నట్టు ఉంది. అప్పుడు యవ్వన కాలంలో ఆ రోగం ఎవరు చెప్పలేడు, చెప్పబుద్ధి కాదు. ఇప్పుడు నాకు ఫోన్ చేస్తారు చాలామంది, అయ్యా మీకు అయినట్టు అయిందయ్యా, నాకు నేను చచ్చిపోదాం అనుకుంటాను. అరే చచ్చిపోకరా నాయన, మంచిగా చేస్తారా దేవుడు. ఏం చేస్తాడురా? ఏందిరా? నేను అయితే నపుంసకుల్ని బాగు చేసే మంత్రాలు నాకు వస్తాయి. అయ్యా నేను కాపురం చేయలేను భార్యతో అంటే నేను 5 కడతా, మంచిగా అవుతాడు. దేనికి కడతాడు? అంటే ఇప్పుడు మీరు ఇక్కడ అడగాల్సింది అది కాదు. ఆయన ఆల్రెడీ వేరే వాళ్ళు అలాంటి వాళ్ళని బాగు చేశాడు. మరి ఆయనకి ఎందుకు బాగు చేసుకోలేకపోయాడు? అంటే మంత్రం సొంతానికి పనిచేయదేమో. ఇది ఉందా? మీరు కనిపెట్టారా? ఏమో అంటున్నా. ప్రాస కోసం అంటే పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదా? అలా జరిగి ఉంటుందా? నేను 5 కట్టేస్తా. అయితే ఇప్పుడు నేను చేసిన మంత్రం తాయితు నాకు పనిచేస్తలేదు. కట్టుకున్నాడు అంటే వేరే వాళ్ళకి పని చేసింది, వీడికి ఎందుకు పని చేయలేదు? మీరు చెప్పారు కదా మంత్రం సొంతానికి పనిచేయదని. చదివి రాసి కట్టుకుంటాను. శివుని చదువుతాను, గండబీరుని పిలుతాను, భైరవదేవుని పిలుతాను, వరహావదేవుని పిలుతాను. అందరూ వస్తాను, ఎవడత్తలేడు, ఎవడు మంచిగా చేస్తలేడు నన్ను. వినండి, ఇవన్నీ కూడా ఈ నా కొడుకులు సువార్త ప్రచారం అంట. ఈ ముండా కొడుకులు అందరూ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇవన్నీను? శివశక్తి మొదలుపెట్టింది అంటారు కదా నా కొడుకు, లుచ్చా నా కొడుకులు అందరూ. ఎప్పటి నుంచి చెప్తున్నారు వీళ్ళు ఈ లుచ్చా సాక్ష్యాలు? ఎందరిని పిలిచినా ఎవడత్తలేడు, బాగు చేస్తలేడు. నేను లాస్ట్కి అనుకున్నా, నేను శివుని భక్తుని కదా, ఆ శివుడు నన్ను కోరుకుంటాడేమో అని లాస్ట్లో ఇక చనిపోదాం అనుకున్నా. అప్పటికి ఎందుకు చనిపోదాం అనుకున్నా అంటే మా డాడీ ఆగుతలేడు, పెళ్లి చేద్దాం. శివుడు ఎందుకు కోరుకుంటాడు నిన్ను కోరుకుంటే మహా అయితే బైబిల్ దేవుడు నరబలి తీసుకుంటాడు కదా. అంటే అప్పటికి ఆయన మారలేదు కదా. అంటే అదే బైబిల్లో ఉన్నవన్నీ కూడా ఈ అవలక్షణాలన్నీ మన దేవీ దేవతలకు ఉన్నట్లుగా వీళ్ళు ఆపాదిస్తారు కదా సాక్ష్యాలు, దొంగ సాక్ష్యాల్లో. నిజానికి నరబలి తీసుకునే ఆచారం, పిల్లల్ని సొంపుకు తినే ఆచారం బైబిల్ దేవుడికి ఉంది. మీరు ఇది చెప్తే నాకు ఇంకోటి గుర్తొస్తుంది. ఏంటిది? అదే ఈ మధ్య కైలాండ్లో జరిగిందంతా బయటకు వచ్చింది కదా, ఎప్స్టీన్ ఫైల్స్. అదే ఫైల్స్. వాళ్ళందరూ క్రిస్టియన్స్ దాదాపుగా. మొత్తం వీళ్ళే కదా.
ఇప్పుడు ప్రపంచంలో ఎవడేదన్నా కొంచెం మంచి చేస్తే మావాడే అంటారు కదా. ఎప్స్టీన్ ఫైల్స్ కూడా క్రిస్టియన్ నాడు లేదా యూదుడు. అంటే ఎప్స్టీన్ అనేవాడు యూదుడు అంటున్నారు, అందులో పాల్గొన్న అందరూ క్రిస్టియన్లే. మరి అంటే ఎంత దరిద్రంగా ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు సతీసాగమనం ఇలాంటి మూఢాచారాలు ఇలాంటివన్నీ మన దగ్గర ఉన్నాయి, అవి క్రిస్టియన్స్ వచ్చి బాగు చేశారు అని చెప్పి చెప్పుకుంటా ఉంటారు కదా వీళ్ళు. మరి మన దేశానికి వచ్చి బాగు చేసిన వాళ్ళు వాళ్ళ దేశాలలో ఉన్న వాటిని బాగు చేసుకోలేకపోతున్నారా? అసలు వాళ్ళకి తెలిస్తేనే కదా నాగరికత. వాళ్ళే అడవి మనుషులు తల్లి అంటారు వాళ్ళు. ఇక్కడో పిల్లని అడుగుతాడు, అక్కడో పిల్లని అడుగుతాడు, అక్కడో పిల్లని అడుగుతాడు. డాడీ ఈ పిల్ల మంచిగా లేదంట, ఆ పిల్ల బాగలేదంట, ఈ పిల్ల ఎత్తు తక్కువ, ఆ పిల్ల రకట్నం తక్కువ, ఓ పిల్ల రేడియో లేదని వద్దన్న. వీడు చేతబడి క్షుద్ర పూజలు అన్నీ చేస్తున్నానని చెప్పాడు కదా, మరి వీళ్ళ బాబుకి తెలియకుండా చేస్తున్నాడు ఇవన్నీ. వాళ్ళ బాబు కూడా యాక్సెప్ట్ చేశాడేమో. అంటే ఆయన చెప్పింది ఏంది, శివుడి మంత్రాలు చదివాను, గండబేరుండ వరాహస్వామి మంత్రాలు ఇవి చదివాను అని చెప్తున్నాడు. వీటిని చేతబడికి కలుపుతున్నాడు, ఇవి చదివితే చేతబడి జరుగుతుంది అని చెప్పేసి. అందుకే అసలు క్షుద్ర దేవత లేకపోతే పిశాచి భూత ప్రేతాలుగా మారే అవకాశం ఎవరికి ఉంది? అర్ధంతరంగా కోరికలు తీరకుండా చచ్చిపోయిన వాళ్ళు భూత ప్రేత పిశాచాలు అవుతారు. అలా ఎవరు చచ్చిపోయారు? ఎవరు కేకలు పెడుతూ ఏడుస్తూ చచ్చిపోయారు? ఇప్పుడు ఆత్మఘోష అంటారు కదా, ఆత్మఘోష ఎవరికి ఉంటుంది? అర్ధంతరంగా చనిపోయిన వాళ్ళకి. వాళ్ళు బ్రతికున్నప్పుడు ఏదైతే వాళ్ళు కోరికలు తీరకుండా ఒక తపనతో ఆర్తితో అరుస్తూ చచ్చిపోతారో, చచ్చిపోయినా కూడా ఆ ఘోష ఉంటుంది వాళ్ళకి. నా దేవుడా అని ఏడుస్తూ చచ్చిపోయింది ఎవరో? కాబట్టి వాడు పిశాచి అవుతాడు. ఆడు పిశాచి నా బట్ట, ఆ బట్టను పట్టుకోవాలి వీళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి గుర్తొచ్చింది నాకు. చెప్పండి. ఆ ఎప్స్టీన్ ఫైల్స్ దాంట్లో కూడా అక్కడ ఒక క్షుద్ర దేవుడు ఉన్నాడంట. ఆ దేవుడికి ఇలా పిల్లల్ని బలిస్తే ఇలాంటివన్నీ చేస్తే ఆయన వరాలు ఇస్తాడంట. బైబిల్ దేవుడు అయి ఉంటాడు. అదే కదా, చిన్నపిల్ల ఇప్పుడు నీ కుటుంబంలో జ్యేష్ఠుడు నాకు అర్పించాలంటాడు. అది యెహోవా అయి ఉంటాడు ఆయన. యెహోవానే చిన్నపిల్లలను బలి తీసుకునేది ఆయనే. ఇంతకుముందు పూర్వం ఆచారం ఉండేది. ఓ పాస్టర్ కూడా చెప్పాడు కదా, నీ కుటుంబంలో కూతురు కానీ కొడుకు కానీ పుట్టిన వాళ్ళు నాకు ఇచ్చేయాలి ముందని. ఇక మా డాడీ ఇడిచి పెడతలేడు, ఇటు గట్టనే అంటాడు పెళ్లి చేయాలంటాడు. వరి నాయన పెళ్లి చేసిండు అనుకో ఇజ్జతి పోతుంది, ఆ చీపురు కట్టబట్టి ఇవతల కొట్టి అవతల పడుతుంది, ఇజ్జత అంతా తీస్తుంది నా రోడ్డు మీద, ఇదంతా పోతుంది రే నాయన, ఇదొద్దురా తండ్రి అని చెప్పి నేనేం ఆలోచన చేసిందంటే ఇక చచ్చిపోదామని ఆలోచన చేసిన. కాదండి, ఒంట్లో ఏదన్నా ప్రాబ్లం ఉందనుకోండి పేరెంట్స్కి చెప్పుకోవాలి, లేదా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, దాన్ని చచ్చిపోతారా? కల్పిత కథల్లో అంతే కదా, మరి సాక్ష్యంలో అంతే, సాక్ష్యంలో అంతే. నాకు చాలా మంది శక్తులు తెలుసు, నేను తెలుసుగా 100 శక్తులు పరిచయం ఉన్నాను. ఈ 100 శక్తులలో ఒకటి వస్తలేడు, శివుడు వస్తలేడు, గండపేరుడు వస్తాడు, భైరవదేవుడు వస్తాడు, వరహాదేవుడు వస్తలేడు, ఆంజనేయుడు వస్తలేడు. పిశాచిని పిలవరా? అర్ధాంతరంగా ఏడుస్తూ చచ్చిన శవం ఒకటి ఉంది కదా, ఆ శవాన్ని పిలవరా? నాకు కొడక పిలుస్తాడు నెక్స్ట్. ఇక మా డాడీ సంబంధాలు ఎత్తుకుతాండు, ఆగుతలేడు. అయితే నేను ఒక పాపం చేసిన, ఎవరు ఉమ్మేయకండి పిల్లలు నా మీద. ఇది హైలైట్. ఓహో, ఎప్స్టీన్ ఫైల్స్ లాగా టెస్ట్ మనీ ఫైల్స్. ఒక ధనవంతుని భార్య చాలా అందంగా ఉన్నదని ఇడిపించిన, ఆమెను తెచ్చుకోవాలి, ఇంటికి తెచ్చుకోలేదు. వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికాడ పెట్టిన, తెచ్చుకుందామని పెట్టిన, తేలేదు. అయితే ఇక నేను చనిపోదామని తీర్మానం చేసుకున్నా. ఇవాళ శనివారం అంటే మళ్ళీ శనివారం నేను ఏంటది సగం ఆపేసాడు ధనవంతుడి భార్యని. కరెక్టే చెప్పాడు. ధనవంతుడి భార్య అందంగా ఉంది అని చెప్పేసి ఈయనకి మంత్రాలు వచ్చు కదా, వశీకరణ మంత్రాలు. ఆ వశీకరణంతో ఆవిడ్ని ఆ భర్త నుంచి విడదీశాడు. విడదీసి వీడు వశపరుచుకొని తీసుకొచ్చాడు. పెళ్లి చేసుకుందాం అనుకున్నాడో ఉంచుకుందాం అనుకున్నాడో తీసుకొచ్చుకొని వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో పెట్టాడంట. ఎవరు అమ్మోళ్ళ ఇంట్లో? ఆ అమ్మాయి వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో. అంటే ఆ భర్తతో గొడవ పెట్టి ఇప్పుడు జగడాలు పెట్టే అన్ని మంత్రాలు వచ్చని చెప్పాడు కదా, అట్లా దానికి రిలేటెడ్ అనమాట ఇది. ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి పాస్టర్ అయ్యాడు. అంతే. మూడు పిల్లల్ని ఎడదీసి కుంపట్లో నుప్పులు పోస్తారు కదా. ఆయన పాస్టరేనా? అదే కదా, ఇప్పుడు పాస్టర్ అంటే ఇప్పుడు దాంట్లో కేటగిరీలు ఉంటాయి. ఇవాంజలిస్టులు అంటారు, సువార్త ప్రచారం చేసేవాళ్ళు అంటారు, ఏదన్నా కానీ ఆ కేటగిరీలో ఇట్లా ఊరు తిరిగి ఇలాంటి చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు డబ్బులు. వీళ్ళ మైండ్ సెట్కి కరెక్ట్గా సూటబుల్ ప్లాట్ఫామ్ ఏంటంటే యేసు మతం. ఈ లుచ్చా పనులు, లుచ్చా సాక్ష్యాలు ఇవన్నీ చెప్పుకుంటా బతికేయచ్చు. ఇప్పుడు నేను లుచ్చా పనులు చేసిన వీడు పరిశుద్ధుడు అయిపోయాడు. ఇప్పుడు చేసేస్తారుగా. అంతేగా, ఆమద విత్తనాలు ఆణిముత్యాలు అవుతాయి అని సామెత ఉంది. ఏసు మతంలో అవుతాయండి. అంతేలే. ఎక్కడికి పోవాలి? శివుని దగ్గరికి. నేను శివుని భక్తుని కదా, నాకు ఇక చింత కూడా లేదు. ఇక ఈ పెళ్లి సంవాదాలను ఎగరగొట్టినా. అయితే ఈ అమ్మాయితో చెప్పిన, అమ్మ నేను చనిపోతున్నా, నా గురించి బాధపడకు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆ అమ్మాయితో కాంటాక్ట్లో ఉన్నాడు, వీడి దగ్గర మ్యాటర్ లేదు అంటున్నాడు. ఆ అమ్మాయితో ఏం చేస్తున్నాడు మరి? తీసుకొచ్చాడు, వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో పెట్టాడు, పెళ్లి చేసుకుందాం అనుకున్నాడంట. తర్వాత ఆ అమ్మాయినే అందగత్తెని వీడేం చేయకుండా వచ్చేసిందా? వశీకరణం చేసుకున్నాడు. అంటే ముందు వాడాడు, క్లారిటీ ఇవ్వలేదు మనం అనుకోవాలి.
తర్వాత ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఆ, ఇప్పుడు మళ్ళీ అనుకుంటా. వేసి వచ్చి ఆ ఫ్యూజులు కలిపాడు. అంతేగా అంతేగా, ఆ ఫ్యూజులు అంటితే కరెంట్ పాస్ అయింది మరి. అంతేగా. అంతేగా. అయితే ఆ అమ్మాయితో చెప్పిన, అయ్యా చెప్పిన నేను చనిపోతానమ్మా, నువ్వు బాధపడకు, దుఃఖపడకు, నువ్వు అందగత్తెవు కనుక దేవుడు ఏదో ఒక రకంగా నీకు సంబంధం ఇస్తాడు, నేను శివుని దగ్గరికి పోతానని చెప్పిన. శివుడి దగ్గరికి పోతా ఎవరు రానిస్తారు నిన్ను అక్కడికి? కాళ్ళు ఎరగొడతారు, కుళ్ళ పొడిచేస్తారు. అంటే ఆయన నిజంగా పోతాడా ఏంటాడు? ఫీల్ అవుతున్నాడు అలా అంతే. అంటే అట్లా ఈజీగా వెళ్ళిపోవచ్చు అన్నట్టు చెప్తున్నాడు కదా. అమ్మాయిలను తెచ్చుకొని ఇలా వేరే వాళ్ళ భార్యలను తెచ్చుకున్న వాళ్ళని శివుడి పైకి రానిస్తాడని ఫీల్ వీళ్ళు అవుతున్నారు. ప్రేతాత్మ దగ్గరికి పోతారు. మనకు చాలా లోకాలు ఉంటాయి కదా, ప్రేతాల లోకం ఉంటుంది, భూతాల లోకం ఉంటుంది, రసాతలం, అతల వేతల సుతల తలాతల రసాతల మహాతల పాతాల భూలోక భూలోక సువర్లోక జనలోక మహాలోక సత్యలోకాలు. పాతాళానికి పోతారు వీళ్ళు అన్ని లోకాల్లో. నేను ఎంతసేపు చెప్తే మీరు ఒక్క లోకం అట్లా చేసేసారండి. ఇంతకాడికి నాకు గోసి పంచా, దానికి ఒక గంజి ఇస్త్రీ, మళ్ళీ దానికి ఒక కండువా. అంటే మరి వాళ్ళు అక్కడికే కదా పోతారు. అది ముందే చెప్తే ఎంత కష్టపడేవాడు కాదు. సరే అని చెప్పినప్పుడు నాకు అది గుర్తొచ్చింది. అన్నది, అయ్యా నువ్వు చనిపోవద్దు, నువ్వు నాతో కాపురం చేయకున్నా నీతోటి సహవాసం ఉంటా, చచ్చేదాకుంటా, నువ్వు చచ్చిపోవద్దు అన్నది. ఏది ఉప్పిన సినిమా లాగా ఉంది. మీకు అలా అనిపిస్తుంది? ఇప్పుడు ఈ సాక్ష్యం చూసి ఉప్పిన సినిమా తీశారంటాడే వీడు, లేదా ఉప్పిన సినిమా చూసి వీడు మొదలు పెట్టాడా? అంటే ఈ పాయింట్ కొత్తగా తీసుకుని ఉండొచ్చు కదా. ఎప్పటి నుంచో ఇప్పుడు ఒకళ్ళని మించి ఒకళ్ళు చెప్పాలి కదా. అంటే క్రియేటివిటీ, అంటే సినిమా ఇండస్ట్రీలో రైటర్లు కన్నా వీళ్ళు ఎక్కువ ఉన్నారు. ఈ పాయింట్ జనరల్గా ఎవరు తీసుకోలేరు కదా, చెప్పుకోలేరు కదా. డేర్ ఉండాలన్నమాట ఇది చెప్పాలంటే. అంటే యూనిక్గా ఉండాలి కదా. అయ్యాన్ని ఉత్తమ అట్లా 6 నెలలు ఏడాది అంటూ తర్వాత చీపురు పట్టబడతావు. ఇదంతద్దు, నేను చచ్చిపోతానని చెప్పేసిన చెప్పి నేను రెడీలో ఉన్నాయి ఇక చనిపోవడానికి రెడీ. 8 రోజుల ఫట్ అంతే. 8 రోజులు నాడు ఎట్లా చచ్చిపోదాం అనుకున్నానంటే నాకు శివుడు అంటే బాగా ఇష్టం కదా. ఈడు మున్సిపాలిటీ డ్రైనేజీ కంపు నోట్లో ఎంతసేపు శివుడు అని పెరుగుతాయి. అంటే ఆ విధంగా నోరు కొంచెం శుద్ధం అయిద్దనే అలా అనుకోవచ్చు. లేకపోతే ఇవి హిందూ దేవుళ్ళందరూ కూడా అదే ఆ ఉద్దేశంతో చెప్తున్నాడు. ఈ డ్రైనేజీ కంపు కొంచెం అన్న క్లీన్ అయిద్దని. మీరు అంత పాజిటివిటీ ఎతికారు అందులో. అదే పదే చెప్తుంటే డౌట్ వచ్చింది. వైరభక్తి అంటారా? ఇగో ఈ రోగం చేత చచ్చిపోతున్నా, నా గురించి ఎవరు బాధపడద్దు అని చిట్టిరాజు జైలు పెట్టుకొని చనిపోతే ఆ నన్ను గోదావరిలో సమాధి చేయండి. సూటిగా నేను ఎక్కడికి పోతా, కైలాసం పోయి పార్వతమ్మ దగ్గర కూర్చుంటా. ఎందుకంటే నేను శివుని భక్తుని కాబట్టి. ఇక శివుడు అటుంటాడు, పార్వతమ్మ ఎటుంటుంది, నేను పార్వతమ్మ దగ్గర నేను కూర్చుంటాను. సరే ఏంది వీడు అసలు నందీశ్వరుడికి అపరావతారం అన్నట్లుగా బిల్డప్ ఇస్తున్నాడు వీడు. ఆయనకు తెలిసింది అనుకోండి ఈ విషయం. కొమ్ము గుమ్మాడంటే కొమ్ములు ఎక్కడ కూర్చుతాడు కూడా తెలియదు వీడికి. శివుని నమ్మితే కైలాసం పోతాడట, శ్రీకృష్ణుని నమ్మితే వైకుంఠం పోతాడు, పీసుని నమ్మితే ప్రేతాల లోకం పోతారు. అంతేగా. అందులో 4 దినాలు అయిపోయినాయి. ఇక 4 రోజులు ఆయుష్ ఉన్నది. 4 రోజులు ఆయుష్ ఉన్నది. 4 రోజుల్లో చనిపోవాలి అంతే. ఎందుకు అంత గ్యాప్ ఎందుకు పెట్టుకున్నాడు? అంటే ఒక అవకాశం ఇద్దాం అనుకున్నాడేమో యేసుకి. యేసు గురించి తెలియదు కదా అప్పుడు. అంటే ఈ మధ్యలో ఎవరన్నా వచ్చి బాగా చేస్తారేమో. ఒక సస్పెన్స్ పీరియడ్ చెప్పాలి కదా టెస్ట్ మనీలో, క్రియేటివ్గా. అదనమాట. 4 రోజుల్లో ఒక సంఘ పెద్ద కొన్ని కరపత్రికలు పట్టుకొని ఆ ఊరికి వచ్చిండు. అయినిత్తే నేను తీసుకుంటాను కాదు. ట్రైన్ వస్తూ ఉంటుంది, అక్కడ రౌడీలు ఒక అమ్మాయినో పిల్లోనో పట్టాల మీద పొడికేసి ఉంటారు. ట్రైన్ వస్తూ ఉంటుంది, వీళ్ళు బేల చూపులు చూస్తూ ఏడుస్తూ ఉంటారు. అప్పుడు హీరో వస్తాడు. అంటే అలాంటి సీన్ వాళ్ళు క్రియేట్ చేస్తారు కదా. అందుకని 8 రోజులు పెట్టుకున్నాను. టెస్ట్ మనీ లిబర్టీ అది. కానీ ఇప్పుడు ఎందుకు తీసుకున్నానంటే నేనే అడిగి తీసుకున్న ఒక పత్రిక. ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు సుమారు 100 శక్తులు అయిపోయినాయి. ఈయన ఒక్కనొక్క మాట అడిగి చచ్చిపోదాం, ఎందుకు వచ్చిన గొడవ, వెళ్ళిపోకటే బరాబరే. ఇప్పుడు శివుడు భక్తుడు అన్నాడు, కైలాసం వెళ్ళిపోతాను, పార్వతమ్మ పక్కనే కూర్చుంటాను అని అన్నాడు కదా. అంత భక్తిపరుడు కదా, చచ్చిపోతే నష్టం ఏంటి? అక్కడికే పోతాడు కదా. ఇప్పుడు బ్రతికేం సాధించాలని? అంటే శివుడి మీద భక్తి లేదా? ఇప్పుడు దాకా భక్తి 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 అన్నాడు కదా. అంటే బ్రతకడానికి ఏదైనా చేస్తారు, ఏ గడ్డైనా తింటారు వీళ్ళు. అంతే కదా. ఇప్పుడు శివుడి మీద అంత కరుడు పెట్టిన భక్తి అయితే ప్రేతాన్ని నమ్ముకుని మతం ఎందుకు మారుతాడు? అంతే కదా. పోతే ఆయన దగ్గరికి వెళ్తాడు అన్న ఫీలింగ్లో ఉన్నాడు కదా. ఇన్ని దేవతలు చేయలేదు, ఈయన ఒక్కడు చేస్తాడా అనుకొని ఆ ఒక్క కరపత్రిక అడిగితే సేమ్ డైలాగ్, రిపీటెడ్ డైలాగ్, స్టాక్ డైలాగ్. ఇది ఇంతకు మించి ఎదగట్లేదు వీళ్ళు. కష్టం అండి. పత్రిక అడిగి తీసుకున్న వెళ్ళారా. అయితే ఆ కరపత్రిక చూడండి ఒకసారి 51వ కీర్తన భాగం. అయితే నేను దాన్ని చదువుకున్న, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమణ తుడిచివేయి, నా పాప పెట్టను బాగా కడుగు, నా దోషం పెట్టను పవిత్రపరచు, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది, నీ కేవలం నీకే విరోధముగా పాపం చేసినా, నీ దృష్టి చెడుతనం చేసినా అనే మాటలు ఉన్నాయి. చదివినగానేమి గ్రహించలేదు, అందులోని మర్మం ఏం అర్థం కాలేదు.
అందులో దావీదు మహారాజు పాపం చేసినప్పుడు, అయ్యా నేను పాపాత్తుని, నా పాపము క్షమించి నా పాపము కడిగి. ఓహో, మనోడు దావీదుతో లింగి పెట్టుకున్నాడా? అది అదే matter. బత్సెబా తీసుకొచ్చాడు కదా, అలాగే ఈయన కూడా ఆ స్టోరీని అదేలే. చెప్పాడు. ఏదో కథతో లింక్ చేసుకుని సాక్ష్యం క్రియేట్ చేసుకుంటారు కదా. అవును, దావీదు నేను పాపం చేశానని ఫీల్ అయ్యాడా బైబిల్లో? ఎక్కడ కీర్తనల్లో ఏడిచినట్టుగా ఉంటుంది. దావీదు స్టోరీ కీర్తనల్లోకి ఎందుకు వచ్చింది? ఆ కీర్తనలు రాసింది దావీదే అంటారు. ఆహా. అయితే యేసు గురించి ప్రవచనాలు ఉన్నాయి, పాత నిబంధనలు అంటారు కదా. ఆ. మ్యాక్సిమం ఈ దావీదు ఏడుస్తూ పాడినటువంటి ఆ రాసుకున్నటువంటి ఆ కీర్తనల్లోనే ఉంటాయి. ఓ ప్రభువా, కుక్కలు నన్ను చుట్టుముట్టి ఉన్నాయి, నేను కష్టాల సుడిగుండంలో చిక్కుకొని ఉన్నాను, వాళ్ళు నన్ను పొడిచినారు, నేను ఏడిచినాను. ఈ విధంగా ఆయన కష్టాలు, ఆయన బాధలు చెప్పుకుంటూ రాసుకున్న కీర్తనలు యేసు ప్రవచనాన్ని అంటగట్టేస్తారు వీళ్ళు. ఓహో, అది అసలు అయినా ఇప్పుడు ఆయన చేసిన ఏదో పనులకి ఆయన తర్వాత కర్మ అనుభవిస్తున్నాడో, లేదంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇబ్బంది పడి ఉంటారు కాబట్టి ఆయన చంపదాం అనుకుంటారు, ఏదో ఏదో కుట్రలు పొందుతారు. కొడుకే రాజ్యం లాక్కోవాలని ప్రయత్నం చేస్తాడు, పారిపోతాడు కదా. అవును. సరే, అప్పుడు ఆయన రాసుకో. బాధలో ఆయన తిప్పలేవో చెప్పుకుంటున్నాడు. ఆ, దీన్ని తీసుకెళ్ళి యేసుకు ముడిపెట్టేస్తారు. ఇప్పుడు యేసుకు ముడిపెడితే ఏమవుతుంది? నేను మహాపాపం చేసి ఉన్నానని చెప్తున్నాడు కదా దావీదు. అంటే యేసు కూడా పాపం చేసినట్టే కదా. ఇయ్యాలా? ఇప్పుడు ఈయనకు వచ్చిన కష్టాలు తిప్పలు అన్నీ యేసుకు ప్రవచనాలు అని చెప్తున్నారు. అక్కడ మాట్లాడుతుంది యేసే అని. దావీదు ప్రవచన ఈయన కీర్తనలన్నీ కూడా యేసుకు ముడిపెట్టి అక్కడ మాట్లాడుతుంది యేసే అన్నట్టు చెప్తారు. ఇప్పుడు నేను పాపం చేసి ఉన్నాను దావీదు చెప్తున్నాడు అంటే అక్కడ మాట్లాడేది కూడా యేసే కదా, పాపం చేసినాడే కదా. అంతేగా. అట్లా తీసుకోకూడదు, ఎంతవరకే ఒక్క మొక్కే తీసుకోవాలంటారు. అంటే ముక్కలు ముక్కలు కట్ అంటే చేసేసి చెప్తారు కదా బైబిల్ మొత్తం చదవ, నేను చెప్తున్నా మొత్తం, దానికి ముందు వెనకై నేను చెప్తున్నా. వీళ్ళు ఒక మొక్క, ఈ మొక్క తీసుకెళ్ళి వేసుకు అంటే ఇవాళ మిగిలిన మాకు వద్దంటారు వీళ్ళు. ఆ సమయం సందర్భం తెలియదు నా కొడుకులకి. ఇప్పుడున్న ఈ లుచ్చా పాస్టర్లే కాదు, ఆ తాగుబోతు రైటర్లు ఉంటారు కదా బైబిల్లో, కొత్త నిబంధన రాసిన వాళ్ళు, ఆ తాగుబోతులు అందరూ అదే పని చేశారు. ఆ పాత నిబంధనలో యేసు సంబంధాలను ఎన్ని ఎత్తుకొచ్చి యేసుకి ముడిపెట్టేసి ఈ ప్రవచనం నెరవేరినట్లు ఇది జరిగను అని రాశారు వాళ్ళు, తాగుబోతుళ్ళు. నన్ను పరిశుద్ధునిగా చేయి ప్రభువా అని దావీదు ఏడుస్తున్నాడు. ఆ ఏడుస్తున్న సందర్భము ఆ పత్రిక నాకు వచ్చింది. నేను ఎక్కడ పెట్టుకున్నదాన్ని? ఇప్పుడు ఇలా ఆడవాళ్ళని తీసుకొచ్చి మర్డర్లు చేసి లేకపోతే ఏదేదో చేస్తున్నారు కదా వీళ్ళు. అదేం చేయలేదంట, చేశాడా? సరే అదే చేశాడా? చేయలేదు కానీ చేసామని చెప్పుకుంటున్నారు కదా. వీళ్ళు చెప్పుకునే సాక్ష్యాలు చూసి లేదా స్వతహాగా అలాంటి ప్రవృత్తి ఉండటం వల్ల వీళ్ళందరూ అలాంటి పనులు చేసి తర్వాత ఇలా దావీదులాగా ఆయన ఏడ్చాడు అని చెప్పారు కదా, కీర్తనలో ఉన్న 4 ఏడు పాటలు పాడుకొని ప్రభువా నన్ను క్షమించు అనేస్తే. అసలు అది కాదు మ్యాటరు. మనీ హెయిస్ట్ వెబ్ సిరీస్ చూసారా? మనీ హైస్ట్ చూశాను. అందులో ప్రొఫెసర్ క్యారెక్టర్ ఉంటుంది. అవును. అతను ఏం చేస్తాడు, వేరు వేరు దేశాల్లో ఉన్నటువంటి మంచి ట్రాక్ రికార్డు ఉన్న దొంగలందరినీ వెతికి పట్టుకుని ఒక టీమ్గా చేస్తాడు. అవును. అంటే క్వాలిఫికేషన్స్ ఏంటి వాళ్ళకి? మంచి చాకచక్యం ఉండాలి, నేర్పు ఉండాలి, దొంగతనాల్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా. ఇట్లా ఈ లుచ్చా లఫంగి పనులు చేసే వాళ్ళందరూ ఆయన టీంలో చేర్చుకుంటున్నాడు యేసు వెతుక్కుని. పాపం అండి, ఆయన పేరు చెప్పుకొని వీళ్ళందరూ ఇలా చలామణి వీళ్ళు అవుతున్నారు. చెప్తున్నారు కదా, మనం చెప్పట్లా. అంతే. మా పోరంబోగు వాళ్ళందరికీ టీం లీడరు, మా గ్యాంగ్ లీడరు అని చెప్తున్నారు వీళ్ళు. యేసయ్య మరి ఇప్పటికి నాకు 100 శక్తుల పరిచయం ఇవన్నీ అయిపోయినాయి. ఒక్కళ్ళు నువ్వు దేవుడు అయితే నువ్వు ఒకవేళ నన్ను బ్రతికించుకుంటే నీ సేవ చేస్తానన్న. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. చిన్న మాట, ఇది ఒక్కటే మాట అనుకున్నా. అంతే, ఒక మాటకే. మరి చర్చిల్లో కూడా అంత ఏడుపు కొట్టి ప్రార్థనలు చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరూ యేసయ్యా నువ్వు దేవుడు కదా, నా కష్టం తీసేయాలి కదా. మోగాళ్ళ ప్రార్థన చేయి, కన్నీడి ప్రార్థన చేయి, రేతులంతా మేలుకొని చేయి, అది చేయి ఇది చేయి, గోడకు తలకేసి కొట్టుకో, రకరకాలు ఎందుకు చెప్తున్నారు? మరి ఒక మాట అయిపోవాలి కదా అన్నీ. ఒక్క మాట అనుకొని ఆ రాత్రి పడుకున్న వెళ్ళారు అంతే. అది రాత్రి చదివిన దాదాపు 9:30, 10 గంటల వరకు నేను చదవచ్చు దీపం పెట్టుకొని. అప్పుడు కరెంటు కూడా లేదు మా ఇంట్లో. ఇప్పుడు చీకట్లో వచ్చి యేసు వచ్చి అది కనెక్షన్ ఇచ్చాడా? అయితే ఆ మాట చదివి నేను పడుకున్నా. ఒకవేళ 12:30, 1 గంట కావచ్చు. చిన్న కల వచ్చింది. ఆ కలలో ఆయన వచ్చి ఆపరేషన్ చేశాడా? అవును, ఇంతకుముందు సాక్ష్యాల్లో కూడా చెప్పారు కదా, ఒకడు వచ్చి స్క్రూ డ్రైవర్ లాగా ఈ డిప్ప ఓడదీసేసి లోపల ఉన్న బ్రెయిన్ తీసి సరి చేసి అందులో పెట్టేసాడు అని చెప్పి. మరి ఇప్పుడు ఏ పాటు పోతే ఆ పాటు ఓడదీసి చేస్తాడు కదా, కాదా? నేనేం చెప్పలేదు. వాళ్ళు చెప్పే సాక్ష్యాలను బట్టి మాకు ఈ డౌట్స్ వస్తున్నాయండి. నేను కాదన్నానా అండి? మరి మీరు అట్లా ఇదేదో పాపం అన్నట్టుగా చూస్తారేంటి? నేను ఎప్పుడు చూసాను పాపం అనలేదు. ఇప్పుడు కొన్ని రాగా మాట్లాడాలి, కొన్ని ఓపెన్గా ప్రశ్నించాలి. వాళ్ళు చెప్పే దొంగ సాక్ష్యాలే కదా. ప్రశ్నించండి, మిమ్మల్ని ఎవరు వద్దన్నారు? మిమ్మల్ని ఎవరు ఆపారు? ప్రశ్నించండి. చిన్న పిల్లలు సుమారు ఈ పాప అంత వయసు వాళ్ళు, నేను ఒక కుర్చీలో కూర్చున్న నా కలలో ఆ పాప 7-8 సంవత్సరాల పిల్లలు నా చుట్టూ నాట్యం ఆడుతున్నారు. ఆ
అమ్మాయిలు నా చుట్టూ నాట్యం ఆడుతున్నారు. నేను కుర్చీలో కూర్చుండి ఒక చిన్న పాట పాడుతున్నా. అది ఎంతసేపు అంటే ఒక 1 minute కల. నేను మంచిగా గట్టిగా చపాటి పడతా. మంచిగానే అంటే అది పని చేసిందా? అప్పటికప్పుడు తెలిసిందా? అంతేనా? ఏం చెప్తున్నాడు? అంటే చెప్పకూడని సాక్ష్యం కదా ఇది, కాబట్టి చెప్పకుండా. అదే మంచిగానే అంటే ఏంటి స్విచ్? అది కనెక్షన్ వచ్చిందా? ఏంది అది? ఆయనకున్న రోగం ఏంటండి? ఓకే, సెకండ్. హల్లెలూయా. ఏంది హల్లెలూయా? అది వా రామచంద్ర, దేనికి హల్లెలూయా? ఇది నేను సింగిల్గా చేయాల్సిందండి. పక్కన మీరు ఉండిపోయారు. అసలు ఒక రేంజ్లో వేసుకునేవాడిని. ఫుల్ కామెడీ. పుష్పలా అంటాడు కదా, అబ్బా మీరు పోండి అమ్మ పక్కకి, నేను తిట్టడం తప్పు కాదు. నీ ముందు తిట్టడం తప్పు అవుతుంది. అదే సరే, అబ్బా మంచి అసలు ఎంటర్టైన్మెంట్ మిస్ చేశారు మీరు. మామ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. కానీ చూడలేరు కదండి అందరూ దాన్ని. ఆడు చెప్తున్నా, ఇప్పుడు సిగ్గు లేకుండా అంతమంది అక్కడ కూర్చొని చూస్తున్నారు కదా. ఇప్పుడు వాడు చెప్పింది తీసుకుని నేను కామెంటరీ చేస్తాను, నేను కొత్త క్రియేట్ చేస్తానండి. వచ్చిన టైం బాగాలేదు, వెళ్దాం పద. నేను ఉండటమే ప్రాబ్లం అయితే, మిమ్మల్ని ఫ్రీగా వదిలేసి నేను వెళ్ళిపోతానండి. అయ్యో, అంత త్యాగం చేస్తారా? అంటే ఇప్పుడు వాడిని తిట్టడం మనకి ఇంపార్టెంట్. తిట్టడం కాదు, ఎక్స్ప్లెయిన్ చేయటం. కాన్సెప్ట్ సరే, కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయటం మనకి ఇంపార్టెంట్. పబ్లిక్ కూడా దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు, వీడిని ఇలా ఎలా వదిలేశారు అని చెప్పి. వాళ్ళు నన్ను తిట్టుకుంటారు పక్కన నేను ఉంటే. శివుడు 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 అంటున్నాడు కదా, సోలంతో కూర్చాలి ఇన్ని. సరే, ఆ కూర్చులేదో మీరే కూర్చుకోండి మహాప్రభు, నేను తపస్సు చేసుకుంటాను వెళ్ళి. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. మీరు సుఖంగా వీడియో చేసుకోండి. తదాస్తు. అది మ్యాటర్. ఇప్పుడు మనకి ఫ్రీ హ్యాండ్ వచ్చింది. రానా కొండిగారా, వచ్చిన తర్వాత పొట్టోడా నీకుంటదరా. దొంగ సాక్ష్యాలు చెప్తారా? దొంగ సాక్ష్యాలు నీకుందే, నీకుందే, నీకుందే. ఉందా లేదే